హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. పూరీలు ఇలా పొంగుతూ ఎర్రగా అలాగే మృదుగా రావాలంటే పూరీ పిండిలో ఈ ఒక్కటి వేసి కలిపేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. అలాగే 2 కప్పుల దాకా మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఈ రెండిటిని బాగా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా సగం దాకా కలిపేసుకోండి. ఇప్పుడు మనం వేసుకోవాల్సింది మెయిన్‌గా ఒక చిన్న టీ గ్లాస్ అన్ని కాచి చల్లార్చిన పాలండి. ఇలా పాలను వేసుకోవడం వల్ల పూరీలనేవి మనకి మెత్తగా వస్తాయి. అలాగే ఎర్రగా పొంగుతూ పూరీలనేవి బాగా వస్తాయండి. ఇలా బాగా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఒక టీ స్పూన్ దాకా ఆయిల్‌ని వేసుకొని ఇలా పిండిని సాఫ్ట్‌గా చేత్తో ఇలా కలిపేసుకోండి ఒక 2 నిమిషాల దాకా. ఇలా సాఫ్ట్ అయిపోయాక ఈ పిండిని ఒక 15 నిమిషాల దాకా మూత పెట్టేసుకొని కాసేపు రెస్ట్ చేయండి. 15 నిమిషాల తర్వాత కొద్ది కొద్దిగా పూరీలకి సరిపడా పిండిని తీసుకొని ఇలా ఉండలుగా చేసుకొని సాఫ్ట్‌గా చేత్తో ఇలా రౌండ్‌గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పూరీ పిండికి కొద్ది కొద్దిగా ఒక డ్రాప్ అంతా ఆయిల్‌ని వేసుకొని ఇలా పూరీల్లాగా ఒత్తేసుకోండి. ఇలా పూరీల్లాగా ఒత్తేసుకున్నాక మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న వీడియోలో లాగా కొద్దిగా ఇంత మందంగా వస్తే పూరీలు సరిపోతాయండి మనకి. ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్‌ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పూరీలని ఇందులోకి వేసేసుకోండి. ఇదిగోండి ఇలా ఎర్రగా పొంగుతూ ప్రతి ఒక్క పూరీ కూడా ఇలా పొంగుతూ ఎర్రగా వస్తాయండి. మనం పాలు వేసుకోవడం వల్ల పూరీలు అనేవి ఎర్రగా వస్తాయి. అలాగే పొంగుతూ వస్తాయి. తినేటప్పుడు కూడా చాలా మృదువుగా ఉంటాయండి ఈ పూరీలు అనేవి. అలాగే ఈ పూరీ కాంబినేషన్‌కి కర్రీ కూడా మన యూట్యూబ్ ఛానల్‌లో ఉంది. డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి లింక్‌ని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.